హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను కాలభైరవాష్టమి విశిష్టత గురించి తెలుసుకున్నాను. కాలభైరవ స్వామి యొక్క ఆవిర్భావము, అతను ఎలా ఆవిర్భవించాడు, కాలభైరవ స్వామిని పూజించడం వల్ల మనకు కలిగే ఫలితాలు ఏంటి అనే దాని గురించి నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను. అలాగే మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఇందులో ఏమైనా అక్షరదోషాలున్నా సరదోషాలున్నా మన్నించగలరు. ఇప్పుడు మనం కాన్సెప్ట్లోకి వెళ్దాం. కాలభైరవాష్టమి విశిష్టత. శ్రీ కాలభైరవ స్వామి ఆవిర్భవించిన మార్గశిర బహుళ అష్టమిని కాలభైరవాష్టమిగా పిలుస్తారు. ఈ కాలభైరవ స్వామి పుట్టుకకు సంబంధించిన ఆసక్తికరమైన కథ శివపురాణం చెబుతుంది. ఒకసారి శివ బ్రహ్మలు మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలు కాస్త వాదోపవాదాలుగా మారాయి. బ్రహ్మదేవుడు, నేను సృష్టికర్తను, పరబ్రహ్మ స్వరూపుడను, నేను చెప్పినట్లుగానే మీరంతా నడుచుకోవాలి అన్నాడు. దానికి శివుడు సమ్మతించలేదు. దాంతో వారి మధ్య వాదం పెరిగింది. సమస్య పరిష్కారం కొరకు శృతి ప్రమాణం కదా, అందుకని వేదాలని పిలుద్దాం అని వేదాలని పిలిచారు. అప్పుడు ఋగ్వేదం, ఈ సమస్తమునకు సృష్టి ఏ మహానుభావుడు సంకల్పం వలన మొట్టమొదట నారాయణుడు జన్మించాడో, ఎవరు చిట్ట చివర ఈ లోకములని తనలో తీసుకుంటున్నాడో అటువంటి పరమశివుడు పరబ్రహ్మము అంది. తర్వాత యజుర్వేదమును పిలిచారు. యజుర్వేదము అసుర శక్తులు పోయి ఈశ్వర శక్తులు రావడానికి జ్ఞానమును మహేశ్వరుడు ఇస్తాడు. కాబట్టి జ్ఞాన యజ్ఞమునందు ఆరాధింపబడుతున్నవాడు కనుక పరమశివుడే పరబ్రహ్మము అని చెప్పింది యజుర్వేదం. ఇక సామవేదము. తర్వాత సామవేదమును పిలిచి అడిగారు, 3 కన్నులున్నవాడు ఉన్నాడో, ఎవరు ఈ లోకమునంతటిని తిప్పుతున్నాడో, ఆ తిప్పుతున్న వాడిని ఏ యోగులు ఉపాసన చేస్తున్నారో, ఏ యోగులకి ఉపాసన చేత జ్ఞానమునందు తెలియబడుతున్నాడో, ఎవరు తనలో తాను రమిస్తూ ఉంటాడో అటువంటి శివుడు పరబ్రహ్మము అని చెప్పింది. ఇక అథర్వణ వేదము. పిమ్మట అథర్వణ వేదము ఏ మహానుభావుడిని భక్తులందరూ సంసార సముద్రమును దాటి దుఃఖమును పోగొట్టుకొని ఆనందమును తెలుసుకోవడానికి ఉపాసన చేస్తున్నారో అటువంటి పరమశివుడు పరబ్రహ్మము అని చెప్పింది అథర్వణ వేదము. అంటే సృష్టి చేసింది మనం కాదు, నిలబెట్టింది మనం కాదు, వేరొకడున్నాడు తెలుసుకో అని శాస్త్ర ప్రమాణం. ఈ 4 వేదములు మనకి అదే చెబుతున్నాయి. తర్వాత ప్రణవం. ఇప్పుడు ప్రణవాన్ని పిలిచారు. అప్పుడు ప్రణవం, ఎవడు నిరంతరము శక్తి స్వరూపముతో క్రీడిస్తూ ఉంటాడో, శక్తి ఆయనను విడిచిపెట్టి ఉండదో, శక్తీశ్వరులై వారున్నారో అటువంటి శక్తీశ్వరుడై శక్తి ఆయనతో, ఆయన శక్తితో విడవకుండా కలిసి ఉంటారో అటువంటి పార్వతీ పరమేశ్వరులు పార్వతీ వామార్థ భాగమునందు ఉన్న శంకరుడే పరబ్రహ్మము అని చెప్పింది. ప్రణవం చెప్పిన మాటను వాళ్ళు అంగీకరించలేదు. ఈ మాటలు రుచించకపోతే ఇప్పుడు ఈశ్వరుడు దండించవలసి ఉంటుంది. కాబట్టి ఈశ్వరుడు అంతటా నిండిన
పరబ్రహ్మము జ్యోతిగా మారాడు. జ్యోతి సాకారమైంది. సాకారమును చూసినప్పుడు విష్ణువు ఊరుకున్నాడు. కానీ బ్రహ్మ, నీవు ఎవరు? నువ్వు నా 2 కనుబొమ్మల మధ్యలోంచి పుట్టిన రుద్రుడవు. నన్ను స్తోత్రం చెయ్యి అన్నాడు బ్రహ్మ. బ్రహ్మలో మార్పు రాలేదు. ఆయన దండింపబడాలి. కాబట్టి ఇప్పుడు ఆ జ్యోతి ఘోర రూపమును పొందింది. శంకర, ఏమి నీ ఆజ్ఞ అని అడిగాడు. బ్రహ్మ అహంకారంతో మాట్లాడుతున్నాడు. 5వ తలను తీసివేయి అన్నాడు. అప్పుడు ఈశ్వర రూపం ప్రచండ రూపంను పొందింది. దిగంబరమై రూపంతో బ్రహ్మ 5వ తలను గోటితో గిల్లేసింది. ఆ రూపమే కాలభైరవ స్వరూపం. ఇలా జరిగేసరికి బ్రహ్మ భయపడిపోయి 4 తలకాయలు అమ్మవారి చేతుల కింద పెట్టేసి, ఈశ్వర, నేను చేసిన పొరపాటు మన్నించి ఉదారుడవై నన్ను కాపాడు అన్నాడు. అప్పుడు శంకరుడు కాలభైరవునితో, నీవు కాలముల వలె ప్రకాశించుచున్నావు. కాలము ఎలా వెళ్ళిపోతూ ఉంటుందో అలా ఉంది నీ నడక. నీ నడకలో బ్రహ్మతల తెగిపోయింది. కాబట్టి నిన్ను ఈ రోజు నుంచి కాలభైరవ అని పిలుస్తారు. కాలభైరవ, నీవు ఎంత గొప్పవాడవైనా బ్రహ్మతలను తెంపేశావు. కాబట్టి నీకు బ్రహ్మహత్యా పాతకం అంటుకుంది. ఈ 5వ తలకాయ పుర్రెను చేతిలో పట్టుకొని 12 సంవత్సరములు భిక్షాటన చేసి ఆ కపాలంలో తిను. అప్పుడు నీ బ్రహ్మహత్యా పాతకం పోతుంది అని చెప్పాడు. బ్రహ్మహత్యా పాతకమును తొలగించుకునేందుకు బ్రహ్మ కపాలాన్ని చేతిలో ధరించి అనేక క్షేత్రాలలో పర్యటించిన తనకు సోకిన బ్రహ్మహత్యా పాతకము తొలగకపోవటంతో కాలభైరవుడు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి ప్రార్థించాడు. కాలభైరవుడి ప్రార్థన విన్న శ్రీ మహావిష్ణువు, కాలభైరవ, నీవు శివుడి పుత్రుడవు కనుక శివుడితో సమానుడవు. బ్రహ్మదేవుని గర్వమును అణచుటకు జన్మించినవాడవు. నీవు ఎన్ని తీర్థయాత్రలు చేసినా ఉపయోగం లేదు కనుక నీవు కాశీక్షేత్రానికి వెళ్ళు. కాశీక్షేత్రంలో అడుగుపెట్టినంతనే నీ బ్రహ్మహత్యా పాతకం భస్మమైపోతుంది అని సలహా ఇచ్చాడు విష్ణుమూర్తి. సలహా మేరకు కాలభైరవుడు కాశీనగరాన్ని చేరుకోవడంతోనే బ్రహ్మహత్యా పాతకం తొలగిపోగా బ్రహ్మ కపాలాన్ని కాశీలో పూడ్చిపెట్టాడు. బ్రహ్మ కపాలం పూడ్చిపెట్టిన చోట ఏర్పడిన తీర్థమే నేటి కాశీక్షేత్రంలోని కపాల మోక్ష తీర్థం. కాశీలో కాలభైరవుడు విశ్వనాథలింగాన్ని భక్తితో పూజించి తరించాడు. విశ్వనాథుడు భక్తికి మెచ్చి కొన్ని వరాలు ఇచ్చాడు. కాలభైరవుడు ఈశ్వరుని ధిక్కరించి బ్రతుకుతాడో వాడి ప్రాణోత్క్రమణము అవగానే నువ్వే కనపడతావు. దీనిని భైరవ యాతన అంటారు. అప్పుడు జీవుడు నిన్ను చూసి హడలిపోతాడు. కానీ ఎవరు నీ గురించి వింటారో, శివాలయంనకు వచ్చినప్పుడు ఎవరు కాలభైరవుడి యందు శిరస్సు వంచి నమస్కరిస్తారో వాళ్ళ పాపమును నువ్వు తీసివేయి. అలా తీసేస్తే
శక్తిని నేను నీకు ఇచ్చాను. కాబట్టి నిన్ను అమర్ధకుడు అని పిలుస్తారు. ఇక నుండి నీవు నా దేవాలయాలలో క్షేత్రపాలకుడిగా ఉంటావు. భక్తుల పాపములను నీవు తీసిన వాటిని నువ్వు తినేయి. నువ్వు పాపములను తినేసి వాళ్లను రక్షిస్తావు. కాబట్టి నీకు పాపభక్షకుడు అనే పేరును ఇస్తున్నాను. నిన్ను కాశీ క్షేత్రమునకు అధిపతిగా ఉంచుతున్నాను. నీ అనుగ్రహం ఉన్నవాళ్ళే కాశీ క్షేత్ర ప్రవేశం చేస్తారు అని చెప్పాడు. మనల్ని కాశీ క్షేత్రంలోని కాలభైరవుడు ఆ క్షేత్ర ప్రవేశానికి అనుమతించిన క్షేత్రపాలకుడు కనుక, అయ్యా, నాకు లోపలికి ప్రవేశింపచేసి నా పాపములను దగ్ధం చేశావు. కాలభైరవ అని ఆ మహానుభావుడికి ఇంటికి రాగానే కృతజ్ఞతాపూర్వకంగా కాలభైరవ పూజ అని చేసి, ఇక నుండి మంచి పనులు చేస్తాను అని అన్న సంతర్పణ చేస్తారు. భైరవమూర్తి ప్రసన్నమూర్తి అయినాడని చెప్పడానికే ఆయన మెడలో ఒక గారెల దండ వేస్తారు. కాశీ సంతర్పణ చేస్తే తప్పకుండా వెళ్ళి ఆ ప్రసాదంను తీసుకోవాలి. ఇహలోకమునందు ఇప్పటి వరకు ఈశ్వరుడి పట్ల తాము చేసిన దూషణల ఫలితము ఎలా పోతుందని బెంగ పెట్టుకున్న వాళ్ళ కోసం భైరవ యాతన ఇక్కడే తేలికగా అనుభవింపచేస్తాడు. అందుకే హరిద్వార్, ఋషికేశ్ వెళ్ళిన వాళ్ళు మానసాదేవి ఆలయంనకు వెళ్తే బయటకు వచ్చేటప్పుడు ఒకసారి ఒంగోండి అని ఒక బెత్తం పెట్టి వీపు మీద కొడతారు. అది భైరవ యాతన అని ఆ కర్ర టప్ అంటుంది. అక్కడితో పాపాలు పోతాయి. ఆ కాలభైరవ స్వరూపం అంత గొప్పది. మేము కాశీ వెళ్ళాము, మాకు ఇంట ఏ భయము లేదు అని చెప్పటానికి ఒక నల్ల తాడును రక్షగా కూడా కట్టుకుంటారు. కాబట్టి ఇన్ని రూపములుగా ఆ కాలభైరవ స్వరూపం ఆనాడు ఆవిష్కరింపబడింది. ఎవరు ఈ కాలభైరవ స్వరూపమును గురించి వింటున్నారో, భక్తితో ప్రణమిల్లుతున్నారో, ఒక్కసారి నమస్కరిస్తున్నారో అటువంటి వారు శివానుగ్రహాన్ని పొందుతారు. కాలభైరవుడు వాళ్ళని ఇబ్బంది పెట్టడు. వాళ్ళు ఎప్పుడూ సంతోషంగా, సుఖంగా ఉంటారు. కాశీ క్షేత్రాన్ని దర్శించిన వారు శ్రీకాలభైరవ స్వామిని దర్శించడంతో పాటుగా కాశీ నుండి వచ్చిన వారు కాశీ సమారాధన చేయడం ఆచారం అయింది. కాశీ క్షేత్రానికి వెళ్ళి వచ్చిన వారు కాశీ విశ్వేశ్వర స్వామి వారిని పూజించడంతో పాటు వడలను చేసి వాటితో మాలను తయారు చేసి పూజానంతరం శునకమునకు పసుపు కుంకుమలు పెట్టి ఆ మాలను దాని మెడలో వేసి నమస్కారం చేస్తారు. ఆ ఆచారాలు శ్రీకాలభైరవ స్వామివారి మహత్యానికి నిదర్శనం. ఈ కాలభైరవుని జన్మదినమైన కాలభైరవ అష్టమి నాడు ఏ ఊరిలోనైనా సరే శివాలయమునందున్న శ్రీకాలభైరవ స్వామివారి విగ్రహంను పూజించిన లేదా చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకొని గణపతిని పూజించిన తర్వాత
షోడశోపచారాలతో అష్టోత్తరాలతోనూ శ్రీ కాలభైరవ స్వామిని పూజించిన వారు కాశీయాత్ర చేసిన ఫలమును పొందుతారు. శ్రీ కాలభైరవాష్టమి రోజున మినపవడలను నైవేద్యంగా భక్తులు సమర్పిస్తారు. ఒక పూట ఉపవాసం కూడా చేస్తారు. ఈ మార్గశిర అష్టమి కాలభైరవ జన్మదినాన్ని పురస్కరించుకొని శ్రీ ఆది శంకరాచార్యుల వారు రచించిన శ్రీ కాలభైరవాష్టకంను పారాయణ చేస్తారు. ఇలా కాలభైరవాష్టమి నాడు శ్రీ కాలభైరవ స్వామిని స్మరించడం, పూజించడం వలన సకల పుణ్యఫలాలు, కాశీయాత్ర ఫలం కలుగుతాయి. శ్రీ కాలభైరవ స్వామిని పూజించడం వల్ల స్వప్న భయాలు దూరమవుతాయి. గ్రహదోషాలు, శత్రుబాధలు కూడా తొలగిపోతాయి. శుభమస్తు. సమస్తలోకా సుఖినో భవంతు. సమస్తలోకా సుఖినో భవంతు. సమస్తలోకా సుఖినో భవంతు. ఈరోజుకి స్వస్తి.